ఇక డీటెయిల్స్ చూస్తే అధికారులపై దాడి చెయ్యొచ్చు అన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని అధికారులను తన్నండి అన్నట్లు కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తూ అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని, అమాయక రైతులను రెచ్చగొట్టి జైళ్ల పాలు చేయొద్దంటూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో ఐపీఎస్ ఆఫీసర్ విశ్వజిత్లో నేరేళ్లలో దళితులను సంసారానికి పనికి రాకుండా కొట్టించారని, ప్రతిపక్షంగా మేం బస్సు యాత్ర చేసి నేరేళ్ల ఘటన బాధితులను పరామర్శించాం తప్ప అధికారులపై దాడులు చేయలేదని గుర్తు చేశారు. నిరసనలు శాంతియుతంగా తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది, కానీ అధికారులపై దాడులు చేయటం సరైంది కాదని కవ్వంపల్లి సూచించారు. టీఆర్ఎస్ నాయకులు ఈరోజు లగచర్ల సంఘటనను అది చాలా తప్పు, అరెస్ట్ చేయొద్దు, అధికారులను కొట్టొచ్చదే అనే విధంగా ప్రజలకు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రోత్సహించి ఆ విధంగా యువతను చంపేస్తున్నారు. ఆత్మహత్యలకు ఉసిగొల్పి ప్రేరేపించి అట్లా చంపేస్తున్నారు. ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళకు అసలు భూమి విషయమే అవసరం లేదు. ఆ రోజు భూమి నిర్వాసితులు ధర్నాలు చేస్తే మల్లన్న చెరువులో గాని, మిడ్ మానేర్లో గాని, ఇతర చోట్ల చేస్తే లాఠీలతో కొట్టించి లాఠీ చార్జీలు చేయించి వివిధ రకాలుగా హింసించినారు. మరి ఈరోజు లగచర్ల లోపల కలెక్టర్పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి, అధికారులను తన్నండి అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా శోచనీయం. మరి ఒక్కసారి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నేరెళ్ల సంఘటన లోపల బాధితులను విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్తో తుక్కుగా వాళ్ళు పనికి రాకుండా, కాపురానికి పనికి రాకుండా చేసినటువంటి దురదృష్ట సంఘటనలు మీ హయాంలో జరిగినాయి. మేమేనాడు కాంగ్రెస్ పార్టీ మేము వ్యతిరేకంగా పోరాటం చేయమని చేయలే, మేము నిరసనలు తెలిపినాం. కేంద్రం నుండి మీరాబాయి గారు వచ్చి ఆమె సంఘటన వివరాలు తెలుసుకుని, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు బస్సు యాత్ర చేసి మేమందరం కూడా బాధితుల తరఫున వాళ్లను పరామర్శించడమే గాని ఉసిగొల్పి ప్రభుత్వం మీద, అధికారుల మీద దండయాత్ర చేయమని, కొట్టమని మేము ఎప్పుడు చెప్పలే. ఇవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా అధికారుల మీద తిరగబడి కొట్టండి అని చెప్పినారు. మీ హాయం లోపల ఎంఆర్ఓలను ఒక కరప్ట్ పీపుల్ గా సృష్టించి ఒక ఎంఆర్ఓ కిరోసిన్ పోసి తగలబెట్టే విధంగా ప్రోత్సహించి ఒక ఎంఆర్ఓను తగలబెట్టారు. ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఆ సంస్కృతికి విరుద్ధం మేము ఏది చేసినా గాంధేయ విధానం లోపల శాంతియుతంగా మాకిచ్చిన ప్రజాస్వామ్య హక్కుల లోపల నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. నిరసన శాంతియుతంగా తెలపాలని, కానీ దాన్ని హింసాత్మకంగా మార్చి మీరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. ఇది ఎన్నటికీ జరగదు. మీరు ఇంకా 5 ఏళ్ల